హలో ఫ్రెండ్స్, చిలిపి కోడళ్లకు స్వాగతం. మన మీనా ముక్తేశ్వర్ గారు రచించిన చిలిపి కోడళ్ళులో 44 భాగాలు చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు 45వ భాగంలోకి వెళ్ళిపోదాం. పొద్దున్నే ప్రశాంతి గారు పూజ పూర్తి చేసుకున్నారు. ఉదయాన్నే వాకింగ్కి ఉమాను తీసుకొని వెళ్ళి వచ్చాడు అనంత్. అప్పటికే సుధీర్ గిరిని వాకింగ్కి తీసుకొని వెళ్ళి వచ్చాడు. మీ తమ్ముడికి నిమ్మరసం తేనె ఇవ్వు ప్రతిరోజు వేడి నీళ్ళల్లో అని చెప్పాడు ఉషకి సుధీర్. ఉత్తేజ్ నవ్వుతూ, ఏరా గిరిని వాళ్ళ అమ్మ వాళ్ళు గుర్తుపట్టకుండా తయారు చేస్తావా ఏంటి అన్నాడు. ఎవరి విధులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రభాకర్ గారు కూడా తోట దాకా వెళ్ళారు. ఇంతలో అనసూయమ్మ గారు ప్రశాంతి గారిని పిలిచారు. కాస్త టిఫిన్ చేసి మాత్రలు వేసుకొని కోడళ్ళకు చెప్పి వెళ్ళారు ప్రశాంతి గారు. ప్రశాంతి గారు వెళ్ళేసరికి అక్కడ బేగం కూర్చొని ఉంది. వాళ్ళిద్దరూ ఈమె కొడుకులు కారట ప్రశాంతి గారు అని చెప్పింది అనసూయమ్మ. తెలుసు నాకు ఆ విషయం అనింది ప్రశాంతి. పాపం నిన్ననగా వెళ్ళారుట, వంట ఇంటికి తాళాలు వేసి వెళ్ళిపోయారు. నేనే గమనించి కాస్త టిఫిన్ చేద్దురు కానీ రండి అని పిలిచాను అని చెప్పింది అనసూయమ్మ. మరీ ఇంత ఘోరమైన మనుషులు కూడా ఉంటారా అనిపించింది ప్రశాంతి గారికి. టిఫిన్ చేసి బేగం తన దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ తీసి ఇచ్చింది తన కొడుకుకి చెయ్యమని. ఒకసారి రింగ్ అయింది, ఎత్తలేదు. తర్వాత మరలా చేస్తే ఇచ్చారు. బేగంకి ఫోన్ ఇచ్చింది అనసూయమ్మ. ఏమన్నాడో అటువైపు ఆమె కొడుకు మస్తాన్. సరే బాబు, ఇంకెప్పుడు చెయ్యనులే అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకొని ఫోన్ పెట్టేసింది. ఇంకా దుఃఖం ఆగలేదు బేగంకు. పిల్లలు లేరని దర్గాల చుట్టూ తిరిగి కన్నాను. మస్తాన్ అని పేరు పెట్టుకున్నాము. అందుకని ఏనాడు తిట్టేదాన్ని కాదు, కొట్టేదాన్ని కాదు, పని కూడా చెప్పేదాన్ని కాదు. నేను ఆయన ఇద్దరం గారాబంగా పెంచుకున్నాము. పెళ్ళయ్యాక చాలా మారిపోయాడు మస్తాన్. తండ్రి చనిపోయాక నా సంగతి పట్టించుకోవడం మానేశాడు. వీళ్లకు అప్పచెప్పాడు నన్ను. వీళ్ళ చేష్టలు అలవాట్లు నాకు అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. ఎంతో గౌరవంగా పద్ధతిగా బతికిన వాళ్ళమమ్మ ఈరోజు వీళ్ళ పంచన పడి ఉండాల్సిన కర్మ పట్టింది. నా కొడుకుది కూడా తప్పేలే. డబ్బు కూడా పంపుతున్నట్టు లేదు ఈ మధ్యన. అందుకే నన్ను ఇలా ఆకలికి మార్చి చంపుతున్నారు అంటూ బాధపడిపోయింది బేగం. ఆస్తులన్నీ వాడి పేరే పెట్టేవాళ్ళం. కలిసి వస్తుందని ఒక నమ్మకం. నా పేర ₹1 రొక్కం కూడా దాచుకోలేదు అని బాధపడుతున్న బేగంను ఓదార్చారు అనసూయమ్మ ప్రశాంతి గారు. అయినా ఆ భార్య భర్తలకి పిల్లలు కూడా లేరా అంది అనసూయమ్మ. వాళ్ళు మొగుడు పెళ్ళాలు కాదమ్మా. అసలు ఈ గిరీష్ తన భార్యను వదిలేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ హైమా పరిచయం అయింది. అక్కడ నుండే నా తిప్పలు ఎక్కువయ్యాయి అంటూ బేగం చెప్పిన మాటకు ఆశ్చర్యపోయారు అనసూయమ్మ ప్రశాంతి గారు. ఇదేమి చోద్యం ప్రశాంతి, ఇలా కూడా ఉంటారా అంటూ బొగ్గలు నొక్కుంది అనసూయమ్మ. అయినా వచ్చిన కొత్తల్లోనే ప్రశాంతి నిలయం వాళ్ళతో తగాదాకి కాలు దూవినప్పుడే వీళ్ళు మంచివాళ్ళు కాదు అనుకున్నాను అంది అనసూయమ్మ. ఏం జరిగింది అని అడిగింది ప్రశాంతి. చెప్పు బేగం అంది అనసూయమ్మ. ఏముందమ్మా, ఆ సైతానగాడు గిరీష్ మీ కోడల వైపు చూసి కన్ను కొట్టి అసహ్యంగా మాట్లాడాడట. అప్పుడు మీ అల్లుడు కొడుకులు కొట్టబోయారు. మీ పెద్దబ్బాయి సలహాతో అంతటితో సరిచేసి వెనక్కు తగ్గారు. అయినా బుద్ధి లేదు వెధవకి. ఉమా అందచందాల గురించి ఆ హైమా దగ్గర వాగుతున్నాడు. విన్నా నాకే ఒళ్ళు మండిపోతోంది అని బాధపడుతూ చెప్పింది బేగం. ప్రశాంతి గారికి ఒళ్ళు మండిపోయింది. నా కోడలని అంత మాటలు అంటాడా? అటువంటి అసహ్యకరమైన చేష్టలు చేస్తాడా? తన్ని తగలయ్యాల్సింది వెధవని అనుకుంది మనసులో. 1-2 సార్లు పోలీసులు వచ్చి భయపెట్టేసరికి మీ కుటుంబం జోలికి రావడానికి భయపడి చచ్చారు అని చెప్పింది బేగం. ఉమా పాపం ఆరోగ్య విషయంలో బలహీన పరిస్థితిలో ఉండబట్టి ఊరుకుంది కానీ లేకుంటే వాడి పని అంతే సంగతులు అని అనుకుంది ప్రశాంతి. అయినా అలాంటి చేష్టలు చేసిన వాడిని ఊరికే ఎలా వదిలేశారు అని మనసులో రగిలిపోతూ ఉంది ప్రశాంతి గారికి. నా కోడలు మనసు ఎంత బాధపడిపోయి ఉంటుందో, నా కొడుకుల మనసుల్లో కూడా ఆ బాధ అలాగే ఉంటుంది కదా అని ఆలోచిస్తూ ఉన్నారు ప్రశాంతి గారు. బేగం, నీ కొడుక పట్టించుకోవడం లేదు. నువ్వు వీరి దగ్గర పని చేయలేవు, తింటికి అల్లాడుతున్నావు. ఎలాగా అంది అనసూయమ్మ. అమ్మ, గౌరవంగా ఎక్కడైనా పని చేసుకోనైనా బ్రతుకుతాను, కానీ వీళ్ళ దగ్గర నేను బతకలేను అంటూ పైకి చూస్తూ దండం పెట్టుకొని ఏడవసాగింది బేగం. నా కొడుకు ఇక నన్ను పట్టించుకోడు అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది బేగం.
వాడేం కొడుకు అసలు, రక్తం పుంచుకు పుట్టాడు వెధవ. తల్లిని వేరొక పంచన పారేసి ఆమె అతీగతి పట్టించుకున్నవాడు కొడుక, వాడికన్నా కుక్క నయం అని మనసులో అనుకుంది ప్రశాంతి. ఇంతలో గిరీష్, హైమా వచ్చారు. బేగం కంగారుగా వెళ్ళిపోయింది. ప్రశాంతి గారు ఎదురి ఇంటికి వెళ్ళారు. అనసూయమ్మ గారు అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. బేగం, వాళ్ళిద్దరిని ఒకసారి పిలువు బయటకి అంది ప్రశాంతి విపరీతమైన కోపంతో. అనసూయమ్మ గారు అలానే చూస్తున్నారు. ప్రశాంతి గారి ముఖం ఎర్రబడి కోపంగా మారిపోయి ఉంది. ఎందుకో అనుమానం వచ్చి ప్రశాంతి గారి కోడళ్ళను పిలిచి విషయం చెప్పింది అనసూయమ్మ. అదేంటి, అత్తయ్య గారు ఎదురింటి దగ్గర ఎందుకు ఉన్నారు అని వెళ్ళడానికి సిద్ధపడ్డారు. వరాలమ్మ ఆ మాటలు విని పైకి లేచి నిలబడి కర్ర తీసుకొని వెళ్ళింది. ఈలోపే ప్రశాంతి గారు గిరీష్కి ఆ చెంప ఈ చెంప వాయించేశారు. ఏమనుకుంటున్నావు? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? మనిషివి కాదా, మృగానివా? నీకు అసలు ఒక తల్లి విలువ, చెల్లి విలువ, భార్య విలువ తెలుసంటరా? నరికి పాతరేస్తాను ఎదవ. నా కొడుకులు గట్టిగా పట్టుకుంటే సున్నంలోకి ఎముకలు లేకుండా తంతారు. తల్లిదండ్రుల మర్యాదలు కాపాడాలని పరువు ప్రతిష్టతో బతుకుతున్నారు వారు. కాబట్టి మేము లేని సమయంలో గొడవలు ఎందుకు అని నా పెద్ద కొడుకు ఆపాడు అంటూ ఆవేశంగా మాట్లాడుతున్న అత్తగారి వెనుక నిలబడి భయపడిపోతున్నారు కోడలు ముగ్గురు. ఆ రోజే నా కర్ర విరిగేలాగా తంతాను అన్నాను ప్రశాంతి అంటూ వరాలమ్మ కర్ర ఎత్తింది. వెంటనే ఉష ఆ కర్ర తీసేసుకుంది. ఉమా సర్ది చెబుతూ ఉంది అత్తగారికి. ప్రశాంతి గారికైతే కోపం తగ్గటం లేదు అసలు. సుమ కన్నయ్యని ఎత్తుకొని భయంతో కళ్ళనీళ్ళు పెట్టుకుంటోంది. అత్తయ్య గారి ఆరోగ్యం గురించి ముగ్గురు కోడళ్ళు భయపడుతున్నారు. ఉష చేతిలో కర్ర లాగుతున్నాడు కన్నయ్య కోపంగా. వాడికేం అర్థమైందో. నాకు తల్లి భార్య ఉన్నారు, నేను అలాంటి వాడిని కాదు అన్నాడు గిరీష్. వెనక నిలబడి ఉన్న అనసూయమ్మ గారు వచ్చారు. ఏరా, ఈమె నీకు తల్లా, అది నీకు పెళ్ళామా? దొంగ బడవ, రోడ్డు మీద గోతాలు కొట్టుకునే ముఖము నువ్వు. నీ బతుకు తగలయ్యా. ఎదురింటి వైపు పక్కింటి వైపు చూస్తే కళ్ళు పీకేస్తారా వెధవా అంటూ చీవాట్లు ప్రారంభించింది. అసలు ఏనాడు మాట మాట్లాడని ప్రశాంతి గారు అలా చెయ్యెత్తడంతో బజారులో జనం మొత్తం పోగయ్యారు. అనసూయ గారు జరిగిన విషయాలు అందరికీ చెబుతూనే ఉన్నారు. అసలు అది ఒక కుటుంబమే కాదు అని చెబుతున్నారు ఆమె. ఈ బజారులో ప్రశాంతి నిలయం ఒక దేవాలయంలా అనుకుంటాము మేమంతా. నువ్వు ఎలాంటి కుటుంబంతో పెట్టుకున్నావో తెలుసా? నాకు అప్పుడు ఆ సంగతి సరిగ్గా అర్థం కాలేదు, లేకుంటే నీ మక్కెలు విరగ్గొట్టి వేసేవాడిని అంటూ పైకి వచ్చాడు ఆ బజారులో ఒక అతను. సుమ, ఉష ఆలోచనలో పడ్డారు. మామయ్య గారికి తెలియచేయాలా లేక భర్తలకు తెలియచేయాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. చుట్టూ జనం అల్లరి వల్ల గోల పెద్దది అయిపోయేలాగా ఉంది. అనసూయమ్మ గారైతే రెట్టించిన ఉత్సాహంతో కేకలు పెడుతూనే ఉన్నారు. ఇంతలో ప్రభాకర్ గారు వచ్చారు బైక్ మీద. ఏమిటి అంటూ గొడవ జరిగే చోటికి వచ్చారు. ఏం జరిగింది ప్రశాంతి, ఎందుకు అందరూ ఇక్కడ ఉన్నారు అన్నారు అర్థంగాక. జరిగిన విషయం చెప్పింది అనసూయమ్మ గారు. విన్న ప్రభాకర్ గారికి వెంటనే కోపం వచ్చేసింది. వాళ్ళ అమ్మ చేతిలో కర్ర తీసుకొని గిరీష్ కాళ్ళ మీద చేతుల మీద బాగానే దెబ్బలు తగిలించారు. గిరీష్ భయపడి వణికిపోయాడు. ఎప్పుడు ప్రభాకర్ గారిలో అంత కోపం చూడని వారు అంత ఆశ్చర్యంగా అలాగే చూస్తున్నారు. ఉమకు కంగారుగా అనిపించి భర్తకు ఫోన్ చేసి చెప్పింది. వాస్తవానికి గిరీష్ పిరికివాడు, చేతగాని దద్దమ్మ. ఊరికే ఉత్తిపుణ్యానికి వలలు విసురుతూ ఉంటాడు. అందుకు ఎవరైనా సహకరిస్తే ఆనందిస్తూ ఉంటాడు. అరిచే కుక్క కరవదు అన్న సామెత వాడిది. అది వాడి నైజం. హైమా కూడా అంతే. ప్రభాకర్ గారు 4 తగిలించేసరికి చుట్టూ చేరిన వారిలో ఒకరిద్దరు కూడా బాగానే తగిలించారు గిరీష్కి. వెంటనే ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అరిచారు ప్రభాకర్ గారు. నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటి ఆడవాళ్ళతో పెట్టుకుంటావా? ఏమనుకున్నావు, ఇక్కడ వాజమ్మలు ఎవరూ లేరు. కొడుకులు ముగ్గురు హడావిడిగా వచ్చేశారు. గిరీష్కి రక్తం దెబ్బలు కూడా తగిలాయి. వాళ్ళ బెదురు చూపులు వాళ్ళ వాలకం చూశారు. అనంత ఆడవాళ్ళందరినీ లోపలికి తీసుకువెళ్ళు అన్నాడు ఉత్తేజ్. అనంత అందరినీ లోపలికి తీసుకువెళ్ళాడు. పదండి నాన్న వెళదాం అన్నాడు ఉత్తేజ్. చూడు గిరీష్, రేపు ఉదయం కల్లా నువ్వు ఇక్కడ ఉంటే మాత్రం నీకు బాగుండదు అని గట్టిగా చెప్పారు. పరుగుగల కుటుంబాలు ఉండే చోట నీ సంగతి తెలియక నీకు అద్దెక ఇచ్చిన వాళ్ళకి ఫోన్ ఇప్పుడే చేస్తాను అంటూ పెద్దగా అరిచారు ప్రభాకర్ గారు.
నాన్నగారు మీరు పదండి అంటూ చిన్నగా అంటున్నారు సుధీర్. నాకెందుకు చెప్పలేదురా మీరు అసలు అంటూ అరిచారు కొడుకులని ప్రభాకర్ గారు. ఆయన కోపాన్ని కొడుకులని చూసిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ప్రభాకర్ గారిని చిన్నగా శాంతపరుస్తూ లోపలికి తీసుకువెళ్ళారు కొడుకులిద్దరు. ప్రశాంతి గారు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. మన ఇంట్లో ఆడవాళ్లకు ఇంత జరిగితే మీరు ఎందుకు ఊరుకున్నారురా అంది కోపంగా ప్రశాంతి. అత్తయ్య గారు మీరు ముందు మంచినీళ్ళు తాగండి అంటూ ఇచ్చింది సుమ. ప్రశాంతి గారిని చూసిన ప్రభాకర్ గారు కాస్త శాంతపడ్డారు. ప్రశాంతి ఇంకా ఏమీ ఉండదు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు అన్నారు ప్రభాకర్ గారు. మాట్లాడుతున్నా కూడా ఆయన దవడ ఎముకలు బిగుసుకుంటూనే ఉన్నాయి. అది గమనించిన కొడుకులు తండ్రికి కాస్త మంచినీళ్ళు ఇచ్చారు. నాన్నగారు మీరు ఈ వయసులో ఇలా ఆవేశపడ్డం మంచిది కాదండి అన్నాడు ఉత్తేజ్. ఇప్పుడే చెబుతున్నాను వినండి. ఎప్పుడైనా మన కుటుంబంలో, అది ఆడవారి విషయంలో, ఇలాంటి సమస్యలు చిన్నవైనా సరే ఊరుకోకూడదు. మన ఇంటి ఆడవాళ్ళ వైపు చెడు దృష్టితో చూడాలంటే కాళ్ళు చేతులు వనకాలి మనల్ని గుర్తు చేసుకొని. మీరు ముగ్గురు మగపిల్లలే అయ్యేసరికి ఇటువంటి సమస్యలు మనకి ఎప్పుడూ రాలేదు. అందుకే మీకు అర్థమయ్యేలా నేను చెప్పలేకపోయాను. ఆడపిల్లలు తిరగాల్సిన ఇల్లు ఇది. మన ఇంటి ఆడపిల్ల వైపు చూస్తే గుడ్లు పీకేస్తారు ఆ ఇంటి మగవాళ్ళు అన్న భయం కలిగించాలి పనికిరాని ఎదవలకు అంటూ తనలోని ఉగ్ర రూపాన్ని చూపించారు ప్రభాకర్ గారు. ఊరుకోండి, ఎందుకు అలా పెద్దగా మాట్లాడుతున్నారు అంది ప్రశాంతి భయంగా. ఆడపిల్లలు మన ఇంట్లో పెరిగి పెద్ద అయ్యి ఏ బాధ లేకుండా జీవితాన్ని సాగించాలంటే మగవాళ్ళంతా వారికి రక్షణగా ఉండాలి. తలెత్తి చూసి పన్నెత్తి మాట్లాడే అవకాశం మనం ఇవ్వకూడదు. మొన్న మీరు అలా వదిలేయడం తప్పు. తన్నడానికి వెళ్ళిన సాకేత్తో పాటు మీరు వెళ్ళి నలుగురు ఒక్కసారే వాడి ఎముకలు విరిగినట్టయితే సరిపోయేది. ప్రణతి పెరుగుతోంది, ఇంకొక ఆడపిల్ల పుడుతోంది. ఈగ కూడా వాళ్ళనివ్వనంత రక్షణగా ఉండాలి మగపుట్టుకలు అంటూ కోపంగా మాట్లాడారు కొడుకుల వైపు చూస్తూ ప్రభాకర్ గారు. రోజులు ఎలా ఉంటున్నాయి ఉత్తేజ్? ఒకసారి ఇలా జరిగి మౌనంగా ఉంటే రెండోవాడు కూడా అలాగే చేస్తాడు. ఉమ్మడి కుటుంబం అంటే ఒకరి జోలికి వెళ్తే అందరూ కదులుతారు అన్న భయం కలగాలి వాళ్ళకి. ప్రశాంతి నిలయం శాంతి నిలయమే కాదు, రక్షణ నిలయంలా కూడా ఉండాలి. నాన్నగారు ముందు ఈ మంచినీళ్ళు తాగండి అంటూ ఇచ్చాడు సుధీర్. బుద్ధి ఉండక్కర్లా, హీరోలా ఫోజులు ఇవ్వటం కాదు, నిలబెట్టుకోవాలి అంటున్న తండ్రి వైపు చూసి తాము ఎంత తప్పు చేశామో అని అర్థమైంది అప్పుడు ఆ అన్నదమ్ములకు. ఇదే అలవాటు మీ కొడుకులకు వస్తే రేపు మీ ఆడపిల్లలకు రక్షణ ఎవరు? అంతేకాదు ఆడపిల్లల్ని ధైర్యంగా పెంచాలి. మామగారి వైపు భయంగా చూస్తున్నారు కోడళ్ళు ముగ్గురు. కాళ్ళు వణుకుతున్నాయి. ఉత్తేజ్ మాట్లాడుతూ ఆ రోజు నేను ఆపకపోతే ఇలా జరిగేది కాదు, తప్పు నాదే నాన్నగారు అని చెప్పాడు ఉత్తేజ్. తప్పు ఒప్పు కాదురా, ఈ ప్రపంచంలో బతకాలంటే మంచితనం ఒకటే సరిపోదు. సమయానికి చెడ్డవాళ్ళ కాళ్ళు విరగ్గొట్టేలా కూడా ఉండాలి. ఇంకెప్పుడూ పొరపాటు చేయము నాన్నగారు అని చెప్పారు ముగ్గురు కొడుకులు. అలా జరిగినప్పుడు మెదలకుండా ఉంటే భార్య మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? అలాగే ఇంకొకసారి జరిగితే ఆ భర్త పట్ల గౌరవం పోతుంది, ఇద్దరి మధ్య ప్రేమ పోతుంది, జీవితం పనికి రాకుండా పోతుంది అన్నారు ప్రభాకర్ గారు కోపంగా. తండ్రి చెబుతున్న మాటల్లో ఎన్ని అక్షర సత్యాలో అర్థమవుతోంది ముగ్గురు కొడుకులకు. ఇంతలో పిల్లల స్కూల్ బస్సు వచ్చింది. పిల్లలను బడికి పంపుతూ ఉన్నాము అంటే వారు ఎలా ఉన్నారు ఏంటో అన్నీ గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రణతి తాతగారి వైపు అలాగే చూస్తుంది. ఎప్పుడు పెద్దగా మాట్లాడని తాతగారు అంత గట్టిగా మాట్లాడుతుండటంతో భయంగా చూస్తోంది. ఫ్రెష్ అవ్వండి అన్నారు ప్రభాకర్ గారు నవ్వుతూ. నాతూ నిన్న తాక్లెతులిచ్చాలు తాతగాలు అని చెప్పాడు బబ్బులు. ఒరేయ్ నిన్న కాదురా ఇచ్చింది, ఇప్పుడు రా అన్నాడు రవి నవ్వుతూ. ప్రణతికి నవ్వు ఆగలేదు. తాతగారు వీడు స్కూల్లో మాట్లాడే మాటలకు మేడంతో సహా అందరూ నవ్వుతున్నారు అని ముగ్గురు పిల్లలు పకపకా నవ్వడంతో అప్పుడు చంకదిగి కిందకు వచ్చాడు కన్నయ్య. తాతగారి వైపు నానమ్మ వైపు ఒకసారి చూశాడు. వరాలమ్మ దగ్గరకు చిన్నగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి కర్ర తీసుకొని వాళ్ళ తాతగారికి ఇచ్చాడు. వరాలమ్మ నవ్వుతూ ఓరి బడవ, మా మామగారికి ఏమి తీసిపోవురా నువ్వు అంటూ మురిసిపోయింది. పిల్లల రాక వల్ల ఇల్లంతా నవ్వుల మయమైంది. ముగ్గురు కొడుకుల మనసుల్లో తాము పద్ధతి మార్చుకోవాలి ఇంకొంచెం అని తెలుసుకున్నారు.
జీవితం ఎప్పుడూ కొత్త పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. అనుభవాలు చెబుతూ ఉంటాయి జవాబులు. ప్రశాంతి గారికి గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. గదిలోకి చేరిన ప్రశాంతి గారు బీరువాలో నుంచి ఒక బాక్సు తీశారు. అందులో పట్టులంగా, పరికిణి, ఓని, తన చిన్ననాటి గుర్తులు, మనసును మెలిపెట్టే బాధలు. ఆ బాక్సులో వేరే కవర్లో అమ్మ ఇచ్చిన హారం. కన్నీరవుతున్న ప్రశాంతి గారిని ప్రభాకర్ గారు లోపలికి వచ్చి దగ్గరకు తీసుకున్నారు. గతం గుర్తుకు వచ్చిందా ప్రశాంతి? ఈరోజు నువ్వు చూపించిన కోపం అంతా చిన్ననాటి నుండి నువ్వు ఆడపిల్లగా పడ్డ బాధలకు సమాధానం కదా అన్నారు ప్రభాకర్ గారు. ప్రశాంతి గారు చేయి పట్టుకొని చూశారు. చేతి మణికట్టు దగ్గర ఎప్పటిదో గాయం. ఒకసారి ఆ గాయాన్ని తడిమారు. ప్రభాకర్ గారి గుండెల్లో ఒదిగిపోయింది ప్రశాంతి. ఇంతలో సుధీర్ డోర్ కొట్టి లోపలికి వచ్చాడు. నాన్నగారు, మమ్మల్ని క్షమించండి. మీరు మాకు మంచితనాన్నే ఎక్కువ నేర్పారు. ఇక ఎప్పుడూ మీరు చెప్పిన దారిలోనే నడుస్తాం అంటూ ప్రశాంతి గారి పక్కన కూర్చుండిపోయాడు. ఏంటమ్మా, నీకు ఫైటింగ్ కూడా వచ్చా అంటూ నవ్వాడు. 2 తగిలించావంట కదా వాడికి అంటూ అమ్మ భుజం మీద వాలి మురిసిపోయాడు సుధీర్. సుధీర్ తలను నిమురుతూ చెప్పరాని కోపం వచ్చిందిరా అనింది ప్రశాంతి. ఇంతలో అనంత వచ్చాడు లోపలికి. నాన్నగారు, అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అంటున్న అనంత మాటలు మధ్యలోనే ఆపేసి, జరిగింది ఎలాగో జరిగింది, ఇక జరగబోయే కాలంలో ఇలా ఉండకండి, అదే నేను చెప్పేది అన్నారు ప్రభాకర్ గారు. మీ మనసులు ఇలా గాయపడతాయని మేము అనుకోలేదు. ఏదో పోకిరి వెధవ అన్నట్టు కొట్టిపారేశాము. మరి ఎప్పుడూ అలాంటి పొరపాటు జరగనివ్వం అని చెబుతున్న అనంత కళ్ళల్లో చిరుతడి గమనించారు ప్రశాంతి గారు. మీరు మంచిగానే ఉండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళ చెడ్డతనాన్ని భరించాల్సిన అవసరం లేదు అని చెప్పి కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుంది ప్రశాంతి. ఉత్తేజ్ కూడా లోపలికి వచ్చాడు. అన్నదమ్ములు ముగ్గురు కూడబలుకొని వచ్చారు అని అర్థమైంది వాళ్ళ తల్లిదండ్రులకు. క్షమించండి నాన్న అని చెప్పాడు ఉత్తేజ్. ఆ రోజు మేము ఆ పని చేసి ఉంటే ఈరోజు మీకు ఈ కోపాలు వచ్చేవి కావు అంటూ పక్కనే ఉన్న బీపీ మిషన్ తీసి తల్లిదండ్రులకు బీపీ చెక్ చేశాడు. నార్మల్గానే ఉన్నాయి. అమ్మయ్య అనుకొని తండ్రి పక్కన కూర్చున్నాడు. ఉత్తేజ్ భుజం మీద చెయ్యి వేశారు ప్రభాకర్ గారు. మీ ముగ్గురు చాలా మంచివాళ్ళురా, కానీ ఎదుటివారి చెడుతనాన్ని మాత్రం భరించాల్సిన అవసరం లేదు కదా అన్నారు ప్రభాకర్ గారు. తల్లిదండ్రులకు అటు ఇటు కొడుకులు కూర్చొని ఏవేవో సంగతులు చెప్పుకున్నారు. అందరూ కలిసి డిన్నర్ చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లల్ని నిద్ర ముంచి ప్రశాంతి ప్రభాకర్ గారి దగ్గరకు వెళ్ళింది. నిద్రపోతున్న ప్రభాకర్ గారి పక్కన పడుకున్న ప్రశాంతికి గతం తాలూకు ఆలోచనలు కళ్ళ ముందు మెదిలాయి. నాగమ్మ కొడుకు, కోడలు, అనంతరామయ్య, సీతమ్మ. నాగమ్మ చాలా కోపిష్టి, గడసరి మనిషి. తల్లి మాట వేదం అనంతరామయ్యకు. సీతమ్మ చాలా మెతక మనిషి. అత్తగారు ఎన్ని కష్టాలు పెట్టినా కిక్కురుమనకుండా ఉండేది పాపం. భర్తతో చెప్పుకునే అవకాశాలు కూడా లేవు ఆ రోజుల్లో. భర్త ఎదురుగా వెళ్ళడమే కష్టం. ఎప్పుడో రాత్రిపూట గదిలోకి వెళ్ళాలి అంతే తప్ప పగలు భర్తతో మాట్లాడడానికి కూడా భయపడేవాళ్ళు. అలాంటి మూఢభావాలు మూర్తీభవించిన మనిషి నాగమ్మ. సీతమ్మ మొదటి కానుపులో ఆడపిల్లను ప్రసవించింది. ఆడపిల్లలంటే మహాచులకన ఆ రోజుల్లో. ఇక ఆ విషయంలో మరీ చాదస్తురాలు నాగమ్మ. ఆడపిల్లని కన్నదని సీతమ్మను నానా మాటలు అని హింసలు పెట్టింది. చనిపోయిన తన తల్లి పేరు పెట్టుకుంది సీతమ్మ ప్రశాంతి అని. బంగారు బొమ్మలా ఉండేది ప్రశాంతి. పసుపు గులాబీ రంగు కలిగిన మేని ఛాయతో, బొద్దుగా ముద్దుగా పొడవాటి ఒత్తైన నొక్కు జుట్టుతో చాలా అందంగా ఉండేది. పెరుగుతున్న ప్రశాంతికి ఆ ఇంట్లో నానమ్మ అన్న, నాన్న అన్న చాలా భయం. ప్రశాంతి పరిగెత్తినా ఊరుకునేది కాదు. గుమ్మానికి కాలు తగిలిన పొరపాటున కూడా ఊరుకునేది కాదు నాగమ్మ. తన దగ్గర ఉన్న కర్రని విసురుకొట్టేది ప్రశాంతి మీదకు. మళ్ళీ ఆ కర్ర నాయనమ్మకు తీసుకువెళ్ళి ఇవ్వాలి. కిలకిలా నవ్వాలి అన్నా భయం, మాట్లాడాలి అన్నా భయం. బయటకు వెళ్ళి ఆడుకునేటప్పుడు అందమైన పక్షులను చూసి హాయిగా నవ్వుకునేది. అలా అమాయకంగా ఆలు చిప్పలాంటి కళ్ళతో అందంగా ఉండేది. ఆడపుట్టుక అంటే చులకన వల్ల అంత అందమైన మనవరాలిని అస్సలు లక్ష్య పెట్టేది కాదు నాగమ్మ. ప్రశాంతికి 5వ సంవత్సరం వచ్చాక సీతమ్మ గారు మగబిడ్డను ప్రసవించింది. ఆనందం, సంబరం ఆ ఇంట ఒక పండగలాగా నిలిచింది.
అది చూసిన ప్రశాంత్కి బాగా బాధ అనిపించింది. కానీ అమాయకంగా ఉంటుంది కదా, నవ్వేసి ఊరుకుంది. 11 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒకరోజు స్కూల్ నుంచి వస్తుంటే మునసబు గారి కొడుకులు ప్రశాంతి చేయి పట్టుకొని అల్లరి చేశారు. మట్టి గాజుల వల్ల అవి చిట్లి ప్రశాంతి మణికట్టులోకి దిగి రక్తం కారసాగింది. ఏడుస్తూ గాయంతో ఇంటికి వచ్చిన మనవరాల్ని ఏమీ అడగకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టింది నాగమ్మ. తండ్రికి చూపిద్దామని వెళ్ళినా అసలు ఆడపిల్లలకు చదువు సంజులు ఎందుకు, పెళ్లి చేసి పంపిస్తే పేడా పోతుంది అని అంటున్న తల్లి మాటలకు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు అనంతరామయ్య. సీతమ్మ చేయి చూసి ఏమి జరిగిందని మూగసైగలతో అడిగి విషయం తెలుసుకొని కన్నీరు పెట్టుకుంది. చేతిని శుభ్రంగా కడిగి ఆకు పసరు వేసి కట్టింది. ఇలా ఒక ఆడపిల్లకి ఏదైనా జరిగినా చెప్పడానికి భయపడేవాళ్ళు. ఆ విషయాన్ని బయట పెట్టడానికి కూడా ఆడవాళ్ళు భయపడేవాళ్ళు. ఇక అప్పటి నుంచి వారి కంట పడకుండా జాగ్రత్తగా ఉండేది ప్రశాంతి. అలా జరుగుతూ 3 ఏళ్ళు గడిచిపోయాయి. మామిడి చెట్టు దగ్గర ఆడుకుంటున్న ప్రశాంతి మొదటిసారిగా ప్రభాకర్ని అప్పుడే చూసింది. మెడలో కెమెరా వేసుకొని ఉన్న అతను చూసి అమాయకంగా నవ్వింది ప్రశాంతి. తర్వాత ప్రశాంతి తన దూరపు మామ కూతురు అని తెలుసుకున్న ప్రభాకర్ ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తల్లికి చెప్పేశాడు. అది ఉత్త అమాయకురాలటరా, వాళ్ళ నానమ్మ మహా గడుసు పిండం అని చెప్పినా వినలేదు ప్రభాకర్. ఏకంగా అనంతరామయ్య గారిని అడిగేశాడు ధైర్యంగా. ఆ ధైర్యం నచ్చిన అనంతరామయ్య పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ కట్నం ఇవ్వను అని చెప్పింది నాగమ్మ. మనవడిని ఎంతో గారాబంగా చూసేది. అక్కా తమ్ముళ్లను అస్సలు మాట్లాడుకోనిచ్చేది కాదు. తమ్ముడితో మాట్లాడాలని ఆడుకోవాలని ఆశగా ఉండేది ప్రశాంతికి పాపం. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు ప్రశాంతిని దూరం నుండి చూస్తూ ఆమె నవ్వును గమనిస్తూ ఆమె అమాయకత్వాన్ని అర్థం చేసుకున్నాడు ప్రభాకర్. ప్రభాకర్ పొలం పని కూడా చేసేవాడు. ప్రశాంతి వాళ్ళ ఊర్లో వడ్రంగి పని నేర్చుకునేవాడు. ప్రైవేటుగా డిగ్రీ కట్టి ఇంట్లోనే చదువుకుంటూ ఉండేవాడు. ఒక్క క్షణాన్ని కూడా వృధా చేసేవారు కాదు. ఆ మధ్య సమయంలోనే ప్రతిరోజు ప్రశాంతికి బయటకు వచ్చే సమయం తెలుసుకొని అప్పుడు చూసి దూరంగా ఆనందపడుతూ ఉండేవాడు. ఎంతటి అందం, ఎంతటి అమాయకత్వం! పెళ్ళి కూడా తూతూ మంత్రంగా చేసేశారు ప్రభాకర్ ప్రశాంతికి. ప్రశాంతి కాపురానికి వెళ్ళేటప్పుడు బాధపడుతూ సీతమ్మ రహస్యంగా తన మెడలోని 10 సవర్ల దండను వేసింది. పెళ్లి చేసుకుంది, ఇక వెళ్ళడమే, ఇక ఊరికే పుట్టింటికి రావడం కుదరదు అని చెప్పేసింది నాగమ్మ కటువుగా. ఆ ఇంటిని, తల్లిదండ్రులను, నానమ్మను, తమ్ముడిని చూస్తూ అలాగే కళ్ళ నీళ్లతో కదిలింది ప్రశాంతి ఆ ఇంటి నుండి. ప్రభాకర్ గారి చిటికెన వేలు పట్టుకొని అత్తవారింటికి చేరింది. వరాలమ్మ నోటికి భయపడింది ముందే. మా అమ్మ కాస్త గడుసుగా ఉంటుంది, కానీ నీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా, భయపడకు అని ముందే చెప్పాడు ప్రభాకర్. పాపం అస్సలు పని తెలియదు ప్రశాంతికి. ఆమె ఒత్తైన పొడవాటి జుట్టు జడ వేసుకోవడం కూడా రాదు. కాపురానికి రావడమే పొంగలి వండమన్నారు. పుల్లల పొయ్యి కళ్ళు మంటలతో పాలు పొయ్యి మీద పెట్టి నానా అవస్థలు పడి పక్కనున్న వారి సహాయంతో పరవాన్నం వండింది. ఇక మరుసటి రోజు రాత్రికి మొదటి రాత్రి ముహూర్తం పెట్టించారు. ఇది ఫ్రెండ్స్ మన చిలిపి కోడళ్ళు 45వ భాగం. ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 46వ భాగంతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.